హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పాప్కార్న్ టైమ్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో ఫ్యామిలీ స్టార్ మూవీని అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇంకా ఏమాత్రం లేట్ చేయకుండా మూవీలోకి అయితే వెళ్ళిపోదాం. మనం ఓపెన్ చేస్తే మన హీరో గోవర్ధన్ అయితే లుంగి ఎగరేసుకుంటూ మరి వెళ్ళి క్యూలో అయితే నిలబడతాడు. ఎందుకంటే రేషన్లో ఉల్లిపాయలు కొనడానికి. గోవర్ధన్ వచ్చేసరికి ఆర్కిటెక్చర్ జాబ్ని అయితే చేస్తూ ఉంటాడు. అండ్ ఆల్సో ఒక మిడిల్ క్లాస్ లైఫ్ను అయితే లీడ్ చేస్తూ ఉంటాడు. దీనికి రీజన్ ఏంటంటే గోవర్ధన్కి ఇద్దరు బ్రదర్స్ అయితే ఉంటారు. ఇందులో వాళ్ళ పెద్దన్నయ్య కొన్ని కారణాల వల్ల తాగుడికి బానిస అయిపోతే, రెండో బ్రదర్ వచ్చేసరికి బిజినెస్లో సెటిల్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. ఇంకా తనకి ఇద్దరు వదినలు, వాళ్ళకి 5 మంది పిల్లలు అండ్ ఆల్సో ఒక బామ కూడా. వీళ్ళందరూ కూడా గోవర్ధన్ మీదే డిపెండ్ అయ్యి అయితే ఉంటారు. అందుకే గోవర్ధన్ అయితే కొంచెం ఈ సిచ్యువేషన్స్ అన్నిటిని మైండ్లో పెట్టుకొని ఫ్యామిలీకి తగినట్టుగా ఖర్చు పెడుతూ ఉంటాడు. మరీ ఎలా ఖర్చు పెడతాడంటే బండికి ఓన్లీ 23 రూపీస్ మాత్రమే పెట్రోల్ అయితే కొట్టిస్తాడు. అలాంటి బడ్జెట్లో మన వాడైతే ఫ్యామిలీని లీడ్ చేస్తూ ఉంటాడు. ఆఫీస్లో మన గోవర్ధన్ పర్ఫార్మెన్స్కి ఇంకా కాస్త హ్యాండ్సమ్గా ఉండడం వల్ల ఆఫీస్లో ఒక అమ్మాయి అయితే తిన్ని లవ్ చేస్తుంది. కానీ మన గోవర్ధన్కి అయితే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఎందుకంటే తన లోకం ఓన్లీ తన ఫ్యామిలీ మాత్రమే. ఫ్యామిలీ అంతా తన మీద డిపెండ్ అయి ఉంటుందని ఎవరితో రిలేషన్ అయితే పెట్టుకోడు మన గోవర్ధన్. అయితే సీన్ కట్ చేస్తే గోవర్ధన్కి తెలియకుండా తన నానమ్మ అయితే ఇంటి దగ్గర ఉండే పెంట్ హౌస్ని ఒకరికి రెంట్కి ఇస్తుంది. ఈ ముసలిదా ఎవరికరా రెంట్ ఇచ్చింది అని చెప్పేసి వెళ్ళి చూస్తే అక్కడ మన హీరోయిన్ ఇందు అయితే ఉంటుంది. ఇందుని చూడగానే మనోడికి కాస్త బల్బు వెలుగుతుందనమాట. వెంటనే తను నచ్చేస్తుంది తనకి. అయినా సరే తన ఫీలింగ్స్ని తనలోనే దాచుకుంటాడు. సీన్ కట్ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ ఇందు వంట చేసుకోకుండా స్విగ్గీ ఇంకా జొమాటోలో ఆర్డర్లు పెట్టుకుంటూ ఉంటుంది. అయితే మనోడు కాస్త బడ్జెట్ ప్రాబ్లం వల్ల ఓన్లీ ఇంటి ఫుడ్డే పెడుతూ ఉంటాడనమాట. ఇంట్లో చేసుకున్న ఫుడ్డే పిల్లలకి ఎక్కువగా పెడుతూ ఉంటాడు. అయితే తిను ఆర్డర్ చేయడం చూసి పిల్లలు వాళ్ళకి కూడా ఆర్డర్ చేయమని కాస్త అల్లరి చేస్తూ ఉంటారు. ఇది చూసి మన గోవర్ధన్ కాస్త ఫైర్ అయిపోయి ఇందు దగ్గరికి అయితే వెళ్తాడు. తీరా ఇందు దగ్గరికి వెళ్ళాక తన మాటలు విని తినైతే మెల్ట్ అయిపోతాడు. అండ్ ఆల్సో ఇందుకి ఐరన్ చేయడం రాదంటే తినే స్వయంగా ఐరన్ చేసి అయితే తన బట్టలు మళ్ళీ తనకి ఇచ్చేస్తాడు. అయితే నెక్స్ట్ సీన్లో ఆఫీస్ పని మీద గోవర్ధన్ అయితే తన బాస్తో కలిసి షాపింగ్ మాల్కి అయితే వెళ్తాడు. అయితే అక్కడున్న ఒక ఫుడ్ కోర్ట్లో గోవర్ధన్ తన ఫ్యామిలీ మొత్తాన్ని చూస్తాడు. ట్విస్ట్ ఏంటంటే మన హిందూ అయితే వాళ్ళందరినీ అక్కడికి తీసుకొచ్చి ఉంటుంది. ఈ విషయం గోవర్ధన్కి అయితే అస్సలు నచ్చదు. ఇంకోటి ఏంటంటే మన గోవర్ధన్ ఈ విషయం మీద కోంపడి అండ్ ఆల్సో మన గోవర్ధన్ అయితే ఈవినింగ్ బేగా వాళ్ళకన్నా ముందే వచ్చేసి ఇంటి దగ్గర వెయిట్ చేస్తూ ఉంటాడు. అండ్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చాక వాళ్ళందరినీ గోవర్ధన్ అయితే తిడుతూ ఉంటాడు. కొత్తగా వచ్చిన వాళ్ళతో వెళ్ళడం సేఫ్ కాదని, అంత తేలిగ్గా ఎవరిని నమ్మకూడదని, వాళ్ళతో క్లోజ్ అయ్యి మనతో మనమే గొడవ పడేలా చేస్తారని ఇలా గోవర్ధన్ వాళ్ళ ఫ్యామిలీని తిడుతూ ఉన్నప్పుడు ఇందు వెనకాలే ఉండి చూస్తూ ఉంటుంది. అయితే ఇందుని చూసుకోకుండా మన గోవర్ధన్ ఫ్యామిలీ మీద ఒక రేంజ్ లో అయితే కోపడతాడు. ఫైనల్ గా మన గోవర్ధన్ ఇందుని చూసి సారీ చెప్పడానికి తన వెనకాలే వెళ్ళగా ఇందు అయితే చాలా కోపంగా వెళ్ళిపోతుంది. ఇలా ఇందుని తిట్టినందుకు డైలీ తనకి సారీ చెప్పడానికి ట్రై చేస్తూ ఉంటాడు మన గోవర్ధన్. ఫైనల్ గా మన ఇందు కూడా సరేలా అని చెప్పేసి మన గోవర్ధన్ ని క్షమించేస్తుంది. అండ్ ఆల్సో ఈ ప్రాసెస్ లోనే ఒకరితో ఒకరు ప్రేమలో కూడా పడిపోతారు. సీన్ కట్ చేస్తే తాగుడికి బానిసైన గోవర్ధన్ వాళ్ళ అన్నయ్య ఒకరి దగ్గర 8 లక్షలు అప్పు చేసి అయితే ఉంటాడు. ఆ విషయం పైన అతను ఇంటికి వచ్చి గోవర్ధన్ లేని టైంలో ఇంటికి వస్తాడనమాట. అండ్ ఆల్సో వాళ్ళ వదినతో చాలా దరిద్రంగా మాట్లాడికి తన వదిన్ని తీసుకువెళ్ళి గట్టిగా వార్నింగ్ అయితే ఇస్తాడు మన గోవర్ధన్. అసలు గోవర్ధన్ వాళ్ళ అన్నయ్య ఎందుకు అలా తాగుడికి బానిసయ్యాడని ఇందు వెళ్ళి అక్కడ ఉన్న పెద్దావిని అడగ్గా తను ఫ్లాష్ బ్యాక్ చెప్పడం అయితే స్టార్ట్ చేస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో మన గోవర్ధన్ వాళ్ళ అన్నయ్య చాలా తెలివైననమాట. తను ఎంత తెలివైనవాడంటే సివిల్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్స్ని ఈజీగా క్లియర్ చేసేస్తాడు. అండ్ ఆల్సో ఇంటర్వ్యూవర్స్ అడిగిన క్వశ్చన్స్ నచ్చగా ఈజీగా వదిలేసి వచ్చేస్తాడు కూడా. ఒక 2-3 సార్లు ఇలా జరగడం చూసిన గోవర్ధన్ వాళ్ళ అందరిని అయితే కొంచెం మందలిస్తాడు. కొంచెం చిన్న కన్వర్జేషన్ అయితే అవుతుంది వాళ్ళ మధ్య. దాంతో వాళ్ళన్నయ్య కొంచెం డిప్రెషన్కి గురయ్యి ఇలా తాగుడికి అలవాటు పడిపోతాడు. అయితే తన వల్లే వాళ్ళ అన్నయ్య ఇలాగ అయిపోయాడని గోవర్ధన్ చాలా బాధపడుతున్నాడని అయితే ఈ ముసలమ్మ ఈ హిందూతోనైతే చెప్తుంది. సీన్ కట్ చేస్తే గోవర్ధన్ వచ్చేసరికి తన అన్నయ్య చేసిన అప్పుని ఎలా తీర్చాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉండగా మన ఇందు అక్కడికి వచ్చి తన దగ్గర ఉన్న 8 లక్షలు ఇచ్చేస్తుంది అనమాట మన గోవర్ధన్కి. అయితే మన గోవర్ధన్ వచ్చేసరికి తీసుకోవడానికి కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తాడు. అంటే తీసుకోనని చెప్తాడు అనమాట.
అయితే మన ఇందు అప్పుడు పెద్ద డైలాగ్ అయితే వేస్తుంది, నువ్వు మీ ఫ్యామిలీని బాగా చూసుకుంటున్నావు కదా, మరి నేను కూడా నిన్ను బాగా చూసుకోవాలి కదా అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. దీంతో వాళ్ళిద్దరి మధ్య కాస్త లవ్ ఎఫెక్షన్ పెరిగిపోతుంది అనమాట. సో వీళ్ళిద్దరు కూడా కిస్ చేసుకుంటారు. అండ్ ఆల్సో సీన్ కట్ చేస్తే ఆ రోజు ఈవినింగ్ గోవర్ధన్ ఒక 1000 కళ్ళతో ఇందు కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు గుమ్మం దగ్గర. ఫైనల్గా వాళ్ళిద్దరి గురించి వాళ్ళ ఇంట్లో చెప్పి ఇందుని వాళ్ళ ఇంట్లో ఒక మెంబర్గా చేసుకోవాలని చాలా అరేంజ్మెంట్స్ అయితే చేసుకుంటాడు మన గోవర్ధన్. ఇందు ఇంటికి రాకుండా ఒక అతనితో అయితే ఒక బుక్ అయితే పంపిస్తుంది మన గోవర్ధన్ కోసం. అయితే ఆ బుక్లో ఒక మిడిల్ క్లాస్ పర్సన్ వాళ్ళ ఫ్యామిలీని ఎలా లీడ్ చేస్తాడు, వాడు ఎదుర్కొనే స్ట్రగుల్స్ ఏంటి, ఇలా కొంచెం ఒక ప్రాజెక్ట్ టైప్లో ఉండే బుక్ అని అయితే తెలుస్తుంది మన గోవర్ధన్కి. అయితే ఇక్కడ వచ్చే ట్విస్ట్ ఏంటంటే మన ఇందు తన స్టడీస్లో ఒక భాగంగా తను ఒక మిడిల్ క్లాస్ పర్సన్ మీద ఒక ప్రాజెక్ట్ చేయవలసి వస్తుంది. అందుకని మన ఇందు గోవర్ధన్ని స్టడీ చేసి తన ప్రాజెక్ట్లో అనాలిసిస్గా ప్రాజెక్ట్ని అయితే సబ్మిట్ చేస్తుంది. అయితే ఆ బుక్ని ఇందు ఇంటికి పంపగా బై మిస్టేక్గా అది గోవర్ధన్ అయితే చూసేస్తాడు. అయితే మన గోవర్ధన్కి కూడా ఇందు ఇక్కడికి రావడానికి గల సీక్రెట్ అయితే తెలిసిపోతుంది. అయితే మన గోవర్ధన్ ఆగుతాడా చెప్పండి. ఈ విషయం తెలిసిన గోవర్ధన్ వెంటనే పిచ్చెక్కి వాళ్ళ కాలేజ్కి అయితే వెళ్ళిపోతాడు ఫుల్ ఫైర్తో. అయితే అక్కడ ఇందుని చూసిన వెంటనే గోవర్ధన్ తన దగ్గరికి వెళ్ళి గో మీద ఒక పెద్ద కాజా అయితే ఇస్తాడు. అండ్ ఆల్సో తనను ఈ విధంగా చీట్ చేసినందుకు తనంటే తినికి చాలా అసహ్యంగా ఉందని, నీ ప్రాజెక్ట్ వర్క్ కోసం ఆఖరికి నాతో కిస్ చేయడానికి కూడా నువ్వు వెనకాడలేదని ఇందునైతే మన గోవర్ధన్ అందరి ముందు అవమానిస్తాడు. మన ఇందు ఎంత చెప్తున్నా వినకుండా మన గోవర్ధన్ అయితే అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి కోపం వస్తే ఎలా ఉంటుందో చూపించాలనేసి తను రాసిన బుక్లో తిను చాలా పేదవాడిగా సరిగ్గా తిండి కూడా తినలేని పరిస్థితిలో ఉంటాడని చెప్పేసి రాసేసి ఉంటుంది. సో ఇదంతా చదివి మన గోవర్ధన్ అయితే చాలా ఫైర్ అయిపోయి తన మీద కోపంతో తన ఉద్యోగానికి అయితే రిజైన్ చేసేసి ఇంకా పెద్ద కంపెనీలో అయితే జాయిన్ అవుతాడు. జాయిన్ అయినందుకు వాళ్ళ దగ్గర ముందే అడ్వాన్స్ మనీ అనమాట తీసుకుంటాడు, ఐ మీన్ శాలరీ. ఆ డబ్బుతో మన గోవర్ధన్ కాస్ట్లీ బట్టలు, మొబైల్స్, బైక్ అండ్ ఆల్సో వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లలు ఉంటారు కదా వాళ్ళని మంచి ఇంటర్నేషనల్ స్కూల్లో జాయిన్ చేయడం అండ్ ఆల్సో వాళ్ళ ఇద్దరు వదినలకి వాళ్ళ నాన్నమ్మకి కాస్ట్లీ నెక్లెస్లు చేయడం, ఇలాంటి ఎక్స్పెన్సివ్ థింగ్స్ అన్ని కొని మన గోవర్ధన్ ఇందుకి అయితే చూపిస్తాడు. ఇందు ఎంత చెప్తున్నా వినకుండా ఒక మిడిల్ క్లాస్ పర్సన్కి కోపం వస్తే ఇలా చేస్తాడు అని చెప్పేసి ఇందుని తిడుతూ తను ఇలాగా వీడియో కాల్ చేసి ఇవన్నీ చూపిస్తూ ఉంటాడు. ఇక్కడే సీన్ కట్ చేస్తే తిను వాళ్ళ కంపెనీ బాస్ని కలవడానికి అయితే వెళ్తాడు. అక్కడ వాళ్ళ బాస్ వాళ్ళ కూతురిని కూడా పరిచయం చేస్తాడు. అక్కడ వాళ్ళ కూతురు ఇంకెవరో కాదన్నమాట, మన హీరోయిన్ ఇందుయే. ఇందు వాళ్ళ బాస్ కూతురు అని తెలిసేసి మన గోవర్ధన్కి అయితే ఫ్యూజులు ఎగిరిపోతాయి. ఇందు వచ్చేసి బాస్ కూతురే కాకుండా అక్కడ ఆ కంపెనీకి సీఈఓ కూడా అనమాట. ఇదంతా చూసిన మన గోవర్ధన్కి ఏటనాలో తెలియక నోటి నుండి మాట రాదు. వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోయి బాగా ఫ్రస్ట్రేషన్కి అయితే గురవుతాడు మన గోవర్ధన్. మన ఇందు ఇంకా గోవర్ధన్ ఇద్దరిని ఒకే ఫ్లైట్లో యూఎస్కి అయితే పంపిస్తారు ఒక ప్రాజెక్ట్ మీద. కాకపోతే ఇందుకి ఫస్ట్ క్లాస్లో, మన గోవర్ధన్కి ఎకానమీలో అయితే బుక్ చేస్తారు సీట్స్ని. మన గోవర్ధన్ వెళ్తున్నప్పుడు గోల చేయడంతో ఇంకేం చేసేది లేక గోవర్ధన్ కూడా ఫస్ట్ క్లాస్లో అయితే కూర్చుని పెడతారు. యుఎస్లో దిగాక కారు ఎక్కుతున్నప్పటి నుండి రూమ్కి వెళ్ళేంత వరకు అంతా మన గోవర్ధన్ని అవమానించేలాగా అయితే ఉంటాయి. ఇదంతా చూసి మన గోవర్ధన్ చాలా స్మార్ట్గా ఆలోచించి మొత్తం పడుకునేది లేచేది అంతా ఆఫీస్లోనే కాలిస్తాడు. ఇది చూసి వాళ్ళ ఆఫీస్ పరువు పోతుందని చెప్పేసి మన ఇందు అయితే గోవర్ధన్ కూడా ఒక మంచి రూమ్లో అయితే పెడుతుంది. కానీ మన గోవర్ధన్ అయితే ఇందు చేసిన మోసాన్ని భరించలేక తన మీద కోపం అయితే ఉంటుంది పీకల వరకు తనకి. అండ్ ఆల్సో మన గోవర్ధన్ తన వర్క్ పర్ఫార్మెన్స్తో యూఎస్లో కూడా ఒక మంచి పేరుని అయితే తెచ్చుకుంటాడు. అయితే సీన్ కట్ చేస్తే ఆఫీస్కి ఒక అతను వస్తాడు అండ్ ఆల్సో ఇందుతో మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇందుకి తెలియకుండా తను వీడియో అయితే రికార్డ్ చేస్తాడు. అయితే ఆ వీడియోని తను తన ఫ్రెండ్స్కి చూపించి చాలా చండాలంగా మాట్లాడి తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని చెప్తాడనమాట వాళ్ళతో. ఇంతలో మన గోవర్ధన్ కారుకి అండగా వచ్చి అందరినీ చితకబాది ఆ వీడియో ఇలా తీశారని చెప్పేసి అందరికీ చూపిస్తారు. దీంతో మన ఇందు ఇంకా గోవర్ధన్ తనని ప్రేమిస్తున్నాడు అని అనుకుంటుంది. సీన్ గడిస్తే గోవర్ధన్కి శాలరీ డే వస్తుంది. అయితే శాలరీ తను అనుకున్నంత పడకుండా జస్ట్ 30,000 పడుతుందన్నమాట. ఈ విషయంపై గోవర్ధన్ ఫైనాన్స్ టీమ్కి అయితే కాల్ చేసి అడుగుతాడు. అయితే వాళ్ళు అప్పుడు చెప్తారనమాట, తను ఫస్ట్ క్లాస్లో అయితే వస్తాడు కదా ఫ్లైట్లో, దానివల్ల తన శాలరీలో ఆ అమౌంట్ కట్ చేసుకున్నామని చెప్తాడు. అయితే ఈ విషయం విన్న మన గోవర్ధన్ అయితే ఇంటికి డబ్బులు ఎలా పంపించాలా అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటాడు. కానీ మన ఇందు గోవర్ధన్కి తెలియకుండా తన ఇంటికి అయితే మనీని పంపించేస్తుంది. ఆ విషయం స్వయంగా వాళ్ళ అన్న అయితే గోవర్ధన్ వాళ్ళ అన్నయ్య తనకి కాల్ చేసి అయితే చెప్తాడు మన గోవర్ధన్కి.
దీంతో మన గోవర్ధన్ తనకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ నుండి కాపాడినందుకు ఇందుకైతే వెళ్ళి థ్యాంక్స్ చెప్తాడు. రాను రాను ఇందుకు కూడా గోవర్ధన్ మీద ఫీలింగ్స్ అయితే చాలా ఎక్కువైపోతూ ఉంటాయి. ఒకరోజు పార్టీలో గోవర్ధన్ ఇందు గురించి ఈ విధంగా ఇంకో వ్యక్తితో చెప్తుంటే వింటుందన్నమాట ఒక సైడ్ నుండి. ఇందు చేసిన మోసానికి తనని ఎప్పుడూ క్షమించలేడని, కానీ తనతో ఫ్రెండ్లానే ఉంటాడని, అలాగే తను ఈ ప్రాజెక్ట్ని బాగా సక్సెస్ చేసి లైఫ్లో బాగా సెటిల్ అయ్యి తన ఫ్యామిలీకి ఫైనాన్షియల్ బర్డన్స్ లేకుండా చూసుకోవాలని గోవర్ధన్ చెప్తూ ఉంటే ఇందు ఒక సైడ్ నుండి ఇదంతా వింటూ ఉంటుంది. నెక్స్ట్ డే నుండి గోవర్ధన్ని ఇందు అయితే చాలా దూరంగా పెడుతూ ఉంటుంది. కానీ గోవర్ధన్కి ఇందు ఎందుకు దూరంగా పెడుతుందని అస్సలు విషయం అయితే అర్థం కాదు. ఫైనల్గా ప్రాజెక్ట్ కూడా సక్సెస్ అవడంతో గోవర్ధన్ బాస్ అయితే తనకి చెక్ పంపిస్తాడు. మన గోవర్ధన్ ఆ విషయం తెలిసి థ్యాంక్స్ చెప్పడానికి తన బాస్ దగ్గరికి కూడా వస్తాడు. తను పేదవాడు అయినప్పటికీ తనలో ఉండే ఈ టాలెంట్ని గుర్తించి తనకు ఒక అవకాశం ఇచ్చినందుకు వాళ్ళ బాస్కి అయితే చాలా థ్యాంక్స్ చెప్తూ చాలా ఎమోషనల్ అయితే అయిపోతాడు. అయితే గోవర్ధన్ వెళ్ళిపోతూ ఉండగా తన బాస్ ఇలా అంటాడు, ఇందు మీద కోపం తను నీ మీద బుక్ రాసిందనే కదా అని చెప్పేసి తనకి జరిగిన ఫ్లాష్ బ్యాక్ అయితే చెప్తాడు. ఫ్లాష్ బ్యాక్లో మన ఇందు ఈ ప్రాజెక్ట్ని తన కాలేజ్లో సబ్మిట్ చేసిన తర్వాత అందరూ తనను మెచ్చుకుంటారని, ఇంకా తను అందరికీ చెప్పిన మాటల్లో గోవర్ధన్ లాంటి ఒక వ్యక్తి ఇప్పుడున్న కుటుంబంకి అందరికీ అవసరమని, చాలా నిజాయితీగా తన బాధ్యతలన్నింటినీ నెరవేరుస్తూ ఉంటాడని, ఇలాంటి వ్యక్తి దొరకడం చాలా అదృష్టమని చెప్తూ ఉండగా వాళ్ళ నాన్నకి ఇందు గోవర్ధన్ని ఇష్టపడుతున్నట్టు అర్థమవుతుంది. ఇదంతా ప్రెజెంట్ బాస్ ఏమొచ్చి గోవర్ధన్కి చెప్తూ ఉంటాడు. దీంతో మన గోవర్ధన్ ఇందుకి కాల్ చేయడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. అయితే అప్పుడు వాళ్ళ బాస్ తనకి ఫోన్ పనిచేయట్లేదని, తనకి బలవంతంగా పెళ్లి జరగబోతుందని వాళ్ళ బాస్ ఏం జరిగిందో ఫ్లాష్ బ్యాక్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఇక్కడ విషయం ఏమిటంటే ఇందుకి వీడియో తీసినందుకు గోవర్ధన్ చాలా ఘోరంగా కొడతాడు కదా ఒక వ్యక్తిని. అయితే వాడు ఎవడో కాదు, ఒక బిగ్ షాట్ మనవడు అనమాట. అయితే గోవర్ధన్ నుండి తను తప్పించుకుంటూ ఉన్నప్పుడు ఒక యాక్సిడెంట్ అయితే అవుతుంది తనకి. ఆ యాక్సిడెంట్లో దెబ్బలు బాగా తగలడంతో తను నడవలేని పరిస్థితికి వచ్చాడని వాళ్ళ తాత గోవర్ధన్ బాస్తో అయితే చెప్తాడు. ఓన్లీ నీ కూతురు వల్లే నా మనవడు ఈ పరిస్థితిలో ఉన్నాడని, అందుకే చచ్చినట్టు మీ కూతురు నా మనవడిని పెళ్లి చేసుకోవాలని, లేకపోతే సీఎం నుండి అందరితో మాట్లాడేస్తాడని, ఇంకా నీ కూతురికి ఎవ్వరితో పెళ్లి అవ్వకుండా చూస్తానని ఇందు వాళ్ళ నాన్న అయితే అతను భయపెడతాడు. దీంతో ఇంకా వేరే ఆప్షన్ లేక ఆ పెళ్లికి ఒప్పుకోవాల్సి వస్తుందన్నమాట. దీంతో మన గోవర్ధన్ వెంటనే వాళ్ళ నాన్నమ్మని తీసుకొని ఇందు ఉన్న ప్లేస్కి అయితే వెళ్ళిపోతాడు. అక్కడున్న వాళ్ళందరికీ ఇందు గోవర్ధన్ గురించి రాసిన పుస్తకాలన్నిటిని అయితే పంచుతాడు. అందరికీ వీడెందుకు ఇలా పంచుతున్నాడు అనే విషయం అయితే అర్థం కాదు. అండ్ ఆల్సో అక్కడున్న వాళ్ళందరూ గోవర్ధన్తో అయితే ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. అక్కడున్న వాళ్ళందరినీ గట్టిగా కుమ్మేసి మన గోవర్ధన్ వెళ్ళి వాళ్ళ తాతతో అయితే మాట్లాడతాడు. అండ్ ఆల్సో మాట్లాడిన తర్వాత వెళ్ళి ఇందుతో కూడా మాట్లాడడానికి ట్రై చేస్తాడు. ఇందుకి చాలా బతిమిలాడి కాళ్ళ వెలపడి ఫైనల్గా వాళ్ళ నానమ్మ సహాయం కూడా తీసుకొని ఇందుని పెళ్లికి అయితే ఒప్పిస్తాడు. ఇంతటితో మూవీ అయితే ఎండ్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందనే విషయం మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీకోసం దీన్ని తిరిగి వస్తా. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ, జై హింద్.